రీసెంట్ కాలనీలో అందమైన ఇల్లు అయితే తీసుకొచ్చానండి. డౌన్ పేమెంట్ కేవలం 6 లక్షలు కడితే సరిపోతుందండి. ఈ కనిపిస్తున్న 2 హౌసెస్ మనవే అండి. మనమే సేల్ చేస్తున్నాం. మీ దగ్గర ఎటువంటి కమిషన్ తీసుకోకుండా మనం ఫ్రీ సర్వీస్ అయితే చేస్తున్నామండి. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. దాదాపు 80% పీపుల్ ఫాలో అవ్వకుండానే మనని చూస్తున్నారు, మన ఛానల్ అయితే చూస్తున్నారు. మీరు ఫాలో అవుతూనే ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అని మంచి ప్రాపర్టీస్ అని వస్తాయండి. సో ఇప్పుడే ఫాలో అయిపోండి ప్లీజ్. ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. 2 హౌసెస్ అయితే సేల్గానే ఉన్నాయండి. చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి. 136 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌసెస్ అండి ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్న పార్కింగ్ ప్లేస్ సైజ్ వచ్చేసి 10.4 ఇంటూ 13.7 సైజులో అయితే ఉంటుందండి. ఈజీగా మీరు ఒక పెద్ద కార్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి. అండ్ ఇంటి ముందు మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ బస్ స్టాప్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి బండ్లగూడలో అయితే ఉందండి. ఈసీఎల్ బండ్లగూడలో ఉంది. ఇక్కడ నుండి మనకి డైరెక్ట్గా సికింద్రాబాద్ కూడా బస్సెస్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఈ హాల్ వచ్చేసి మనకి 11 ఇంటూ 23.6 సైజ్లో అయితే ఉంటుందండి. మేమే డైరెక్ట్ ఓనర్ కాబట్టి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి. మీ దగ్గర కమిషన్ లాంటిది ఏం అయితే ఛార్జ్ చేయమండి. సో మీ కమిషన్ లేకుండానే మీరు తీసుకోవచ్చు. అది కూడా మీకు ఒక బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇక ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 10.6 ఇంటూ 6 సైజ్లో అయితే ఉంటుందండి. మొత్తం మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇంటి అనేది కట్టడం జరిగిందండి. చాలా అర్జెంట్ సేల్ హౌస్ అండి ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనం 74 lakhs అయితే కోట్ చేయడం జరిగిందండి. ఇంకా రేట్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, తక్కువ చేద్దామండి. మీరు చూసి మాకు కాల్ చేయండి, మనమే తక్కువ చేస్తాం రేట్ కూడా. సో మీరు రేట్ కోసం మాట్లాడొచ్చు. ఒకసారి మీరు ఇల్లు చూడండి, నచ్చితే మనమైతే అన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 30.6 ఇంటూ 40 డైమెన్షన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. ఇల్లు అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ సైజ్ చూస్తున్నారు కదా, ఇది మనకి 13 ఇంటూ 10 సైజ్లో అయితే ఉంటుందండి. 136 గజాల్లో కట్టిన స్పేషియస్ హౌస్ అండి. ప్రైస్ వచ్చేసి మనకి 74 లక్షలు అయితే కోట్ చేయడం జరిగింది. నెగోషియేట్ కూడా అవుతుంది. అన్ని వివరాల కోసం మాకు కాల్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదండి, హౌస్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మనకి 13 ఇంటూ 9.6లో అయితే ఉంటుందండి సైజ్ వచ్చేసి. ఇది మనకి కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుందండి. లో బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ కోసం చూసినట్లయితే ఇది మీకు సరైన ప్రాపర్టీ అండి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి. ఇల్లు ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బై.